సినిమాలన్నీ వచ్చినవన్నీ వచ్చినట్టు బోల్తా కొడుతున్నాయి. నిన్న రిలీజ్ అయినటువంటి 2 సినిమాలు గూడా అదే పరిస్థితి. అందులో పెద్ద సినిమా ఒకటి, చిన్న సినిమా ఒకటి. కానీ 'అర్జున్' లాంటి స్టార్ హీరో నుంచి రాబోతున్నటువంటి ఈ 'పుష్ప 2' మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ ధ్యేయంగా రిలీజ్ కాబోతుందని చెప్పాలి. అందులో డౌటే లేదు. దానిలో బెంచ్ మార్క్ సెట్ చేసేంతటి మూవీ ఇదని ఖచ్చితంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మూవీకైనా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక 65 కోట్లంటే ఈ మూవీ యొక్క స్టామినా ఏ విధంగా ఉందో మనకట్టే తెలుస్తుంది. దానికైతే పాట్నాలో ఒక అదిరిపోయే ఈవెంట్ అయితే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది మేకర్స్. ఇది మాత్రం మామూలుగా ఉండదు. ఇక అక్కడి నుంచి 2, 3 సిటీల్లో ఇదే జరుగుతుంది. నార్త్‌ని పూర్తి స్థాయిలో మాత్రం ఆక్యుపై చేయబోతున్నాడు అల్లు అర్జున్. ఎందుకంటే ఫస్ట్ అటు నుంచి అంటే నరుక్కొస్తే ఇటు నరుక్కోవటం ఈజీ. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అటువైపు నుంచి అంటే గట్టిగా సాలిడ్‌గా క్రేజ్ ఉంది కాబట్టి సరైనటువంటి స్ట్రాటజీతో ఇది మాత్రం ఈసారి అల్లు అర్జున్ రాబోతున్నాడు. ఇందులో డౌటే లేదు. డైరెక్టర్‌గా సినిమా ఎలా తీయాలి, బ్లాక్ బస్టర్ ఎలా చేయాలి అన్నది సుకుమార్‌కి తెలిసినంత విధంగా మరొకరికి తెలియదేమో. నిన్న రీసెంట్‌గా రిలీజ్ అయినటువంటి 'కంగువా' మూవీలో లేనిది ఈ మూవీలో ఉన్నది అదే. కథనాన్ని ఏ విధంగా నడిపించాలి, ఎక్కడ కాన్షియస్ కోల్పోకుండా సినిమా మీద ఇంట్రెస్ట్ కలిగే విధంగా ఏ విధంగా తీసుకురావాలి అన్నదైతే తెలుగు డైరెక్టర్స్‌కి ఉన్నంత ఫిట్‌నెస్ అయితే మిగతా వాళ్ళకి లేదని చెప్పాల్సి ఉంటుంది. ఎటువంటి పెను సంచలనాలు సృష్టించాలంటే కేవలం అల్లు అర్జున్ వల్ల మాత్రమే అవుతుందని చెప్పాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. పైగా ఈ మూవీ మీద తిరుగులేనటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ తారాస్థాయిలో ఉన్నాయి. టేక్ ఓవర్ చేసిన దగ్గర నుంచి ఆల్రెడీ 'పుష్ప 1' ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలియంది కదా! ఇప్పుడు వచ్చినటువంటి రెండో పార్ట్ మాత్రం ఆకాశమే హద్దుగా అంచనాలతో వస్తుందనే చెప్పాలి.